శ్రీకృష్ణ భగవానుడు శ్రీ బలరామచంద్రుడు ఇద్దరు కూడా ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీ నిత్యానంద ప్రభువులుగా ఆవిర్భవించినారు. వీరు పశ్చిమ బెంగాల్లోని నదియా గ్రామంలో ఆవిర్భవించారు. భగవంతుడు ఎందుకు వస్తారండి? ధర్మ సంస్థాపన కోసం వస్తారు. ధర్మ సంస్థాపన ఈ యుగంలో కలియుగంలో ధర్మం ఏంటి? హరినామ సంకీర్తనం. కాబట్టి భగవంతుడు ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడం కోసం హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేశారనమాట. చెప్పుకున్నాం కదా నిన్న మనం, ఆయన వచ్చినప్పుడు జార్ఖండ్ జూరికాండ్ అడవుల్లో వెళ్తుంటే ఆయన నిద్రపోతున్న పులులను సింహాలను కూడా లేపి మరీ వాటితో హరినామ సంకీర్తన చేయించారు. అక్కడ ఇప్పటికీ వాటి గుర్తులు ఉన్నాయండి. అక్కడ కొండ మీద ఆ రాళ్ళన్నీ ఆ కృష్ణ ప్రేమకు కరిగిపోయి వాటి పాద ముద్రల చిహ్నాలు ఏర్పడ్డాయి అన్నమాట. లేడీ, సింహము, పులి, ఏనుగు, శ్రీ చైతన్య మహాప్రభు అందరి పాద పద్మాలు అక్కడ ప్రేమతో నృత్యం చేయడం వలన ఆ రాయి కరిగిపోయి అక్కడంతా వాటి యొక్క జంతువుల యొక్క పాద చిహ్నాలతో, చైతన్య మహాప్రభు యొక్క పాద చిహ్నాలతో ఆ రాయి మీద అంతా కరిగిపోయి మెల్ట్ అయిపోయి ముద్రలు ఏర్పడాయి అన్నమాట. అది ఇప్పటికీ వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా చక్కగా అక్కడ లీలకు సంబంధించిన గుర్తులన్నీ ఇప్పటికీ ఉన్నాయన్నమాట. భక్తులు వెళ్తూ ఉంటారు దర్శనం కోసము. అలాగే చైతన్య మహాప్రభు మహాకరుణావతారం అండి. మహాకరుణ, ఇంత కరుణ అంటే పతిత జీవులందరినీ ఉద్ధరించి వాళ్ళందరికీ కృష్ణ ప్రేమను ఇవ్వడానికి మహాకరుణతో వచ్చారు. స్వయం భగవానుడు భగవద్గీత ఇచ్చినప్పటికీ ఎవరు చదవడం లేదు, అందరూ దాన్ని ఎర్రబట్ట కట్టి పైన పెట్టేసి మూలన పెట్టేశారు అని స్వయంగా దాన్ని ఆచరింపజేయటకు స్వయం భగవానుడు ఎంతో కరుణతో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన సమయంలో అయితే అందరూ కృష్ణ ప్రేమతో మత్తిల్లిపోయి ఉన్మాదులైపోయి, అసలు ఎంత కృష్ణ ప్రేమతో నిండిపోయే వాళ్ళంటే వాళ్ళకి ఏమి గుర్తుండేది కాదు. వాళ్ళంతగా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూ వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే చైతన్య మహాప్రభు కీర్తనలో పాల్గొంటారో వాళ్ళు తిరిగి తమ ఊర్లకు వెళ్ళి అక్కడ ఉండే జనాలకు కూడా వాళ్ళ యొక్క కృష్ణ ప్రేమను పంచేవాళ్ళు అనమాట. వాళ్ళ అట్లా స్ప్రెడ్ అయ్యేదన్నమాట. అంత కృష్ణ ప్రేమ అంతా నిండిపోయిందనమాట. ఆ విధంగా వాళ్ళు మిగతా చోట్ల కూడా చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. చైతన్య మహాప్రభు చెప్తారు,